విత్ న్యూస్ లక్ష్యం సమాజహిత ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. భయంసాలో హిందూ వాహిని కార్యకర్తలను పరామర్శించిన బండి సంజయ్. జిల్లా పోలీసు అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం. ఏలూరు మాజీ ఎంపీ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి. ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన దేవినేని ఉమా. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన తండ్రి శత జయంతి ఉత్సవాలు ప్రారంభం. మంత్రి కృష్ణదాస్ ఆధ్వర్యంలో ఘనంగా గ్రామంలో శోభాయాత్ర. ఎల్బీ నగర్ లో మరోసారి విజృంభించిన కరోనా. మైనారిటీ పాఠశాలలో 36 మంది విద్యార్థులకు పాజిటివ్. ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. మాజీ సీఎం చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే భయంస ఘటనలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన హిందూ వాహిని కార్యకర్తలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పరామర్శించారు. ఆదిలాబాద్ జిల్లా జైల్లో కార్యకర్తలకు భరోసా ఇచ్చి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎంకు హిందువులంటే లెక్కలేదని, యాగాలు పూజలు చేయించడం అనేది కేవలం నటననేనని విమర్శించారు. జిల్లా పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూదులు గుచ్చి కార్యకర్తలను చిత్రహింసలు పెడుతున్నారని, ఈ ఘటనపై ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. హిందువులు ఒట్టేలేదని కేసీఆర్ యాగాలు చేస్తాం కదా, పూజ చేస్తాం, నిక్కార్చని ఎందుకు కదా, బట్టలు దింపుకునే ఎందుకు కదా. మన హిందువులు 25 మందిని అరెస్ట్ చేసి 3rd డిగ్రీ బెంచ్ లో పడేసింది కదా, ఒక కౌన్సిలర్ కూడా కొట్టిలో పడేసింది వాళ్ళు. చెప్పలేని పరిస్థితిలో కూడా తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం. ఐపీఎస్ అధికారుల మీద, పోలీస్ అధికారుల మీద ఎట్టి పరిస్థితుల్లో 307 కేసు బుక్ చేయాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో బుక్ చేయాల్సిందే. వాళ్ళ మీద 307 బుక్ చేసేవారు కూడా ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వదిలిపడే ప్రసక్తి ఇవ్వాలా. ఆ కార్యకర్త షాక్ తిన్నాడు. వెంటనే ఆ ముగ్గురిని, ఆ గాయపడ్డ కార్యకర్తలందరూ కూడా వెంటనే ప్రభుత్వం ట్రీట్మెంట్ ఇప్పించాలి. లోపల వాళ్లకు చిన్న చిన్న ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి ఏం జరిగినా కూడా ముఖ్యమంత్రికి అదే దెబ్బ పడుతుంది. పాపం వట్టినే పోదు. అందుకే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. తన గోతి తానే అవుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ సమాజం చేసుకుంటున్నాడు. కొంతమంది అధికారుల మాటల మీద హిందూ యువకులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. హిందూ వాహిని కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, బజరంగ దళ్ కార్యకర్తలు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలను వాళ్ళు ఇబ్బంది పెడితే కంట్రోల్ చేస్తా అనుకుంటున్నాడు. కంట్రోల్ చెప్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. కంట్రోల్ చేయడం కంట్రోల్ చెప్తున్నావు. నువ్వు సోయి లేకుండా వ్యవహరిస్తున్నావు. నీకు సోయి తెప్పిస్తా, పక్కా సోయి తెప్పిస్తా నీకు. కాబట్టి వెంటనే ఆ యువకులకు బయట ట్రీట్మెంట్ చేయించాలి. మెరుగైన వైద్యం తప్పకుండా వైద్యం అందించాల్సిందే. జైళ్లను బయట ఇంకో హాస్పిటల్ చేస్తే వాళ్ళు బతికే పరిస్థితి లేదు. వాళ్ళు బతికే పరిస్థితి లేదు. వాళ్ళు నడిచే పరిస్థితి లేదు. వాళ్ళు షాక్ తిన్నారు వాళ్ళందరూ కూడా. ఈ 5 ఐపీఎస్ అధికారులు, 2 ఒక సిఐ, ఒక డిఎస్పీ, ఒక ఎస్పీ, వీళ్ళ మీద ఎట్టి పరిస్థితిలో క్రిమినల్ కేసు 307 బుక్ చేయాల్సిందే. బుక్ చేసేవారు కూడా వదిలిపెట్టాం. మీ యజమాని కష్టపడి వీడియో తీసిన యజమాని భయంశాల ఏమంటే మీడియా శాంతిబద్ధ సమస్య అంటారు కదా. మీ యజమాని శాంతిబద్ధ సమస్య కష్టపడి మీ మీడియా వీళ్ళకి పొడిచినా కూడా యజమాని మీరు మాట్లాడమంటే నాకు ఈరోజు వాళ్ళని కలిసిన తర్వాత, వాళ్ళని చూసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎవరైతే దాడి చేసిరో, మా కార్యకర్తల మీద థర్టీకి వచ్చారో ఆ ఐపీఎస్ ఆఫీసర్లు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గుండాలకు కొంచెమన్నా ఐపీఎస్ దేనికోసం చేసిరు? మీరు అమ్మాకులను కొట్టడానిక, హిందువులను కొట్టడానిక? చెప్తా వీళ్ళందరి మీద ఓబీసీ కంప్లైంట్ ఇస్తాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం మీ మీద. అక్కడ ఉందా మీకేమన్నా సిగ్గుందా? మీకేమన్నా ఐపీఎస్ ఆఫీసర్లా మీరు, ఐఏఎస్ ఆఫీసర్లా మీరు? ఎవరి కోసం
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబ సభ్యులను రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని ఉమా పరామర్శించారు. ఇటీవలే మాగంటి బాబు కుమారుడు రామ్జీ మృతి చెందారు. దీంతో ఏలూరులోని మాగంటి బాబు నివాసంకు దేవినేని ఉమా చేరుకుని రామ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రామ్జీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనదైన శైలిలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆయన వెంట హస్తకళల అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ పాలి ప్రసాద్ తో పాటుగా పలువురు టీడీపీ శ్రేణులు కూడా ఉన్నారు. ఆకాశంలో చూసి ఉమ్మేసుకుంటే మన మొఖాల మీద పడద్దా ఉమ్ము. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే చేసింది. ఆకాశంలో చూసి ఉమ్మేసుకుంది. అది మీ మీదే పడుతుంది. తప్పుడు కేసులు పెట్టి నువ్వు 16 నెలలు జైల్లో ఉన్నావు. 16 నెలలు జైల్లో ఉన్నావు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి. చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత భర్తీకి ఇచ్చాడంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు. ఇక్కడ కొనుక్కున్న రైతు కానీ అమ్ముకున్న రైతు కానీ లేదా ట్రాన్సాక్షన్ జరిగిన వ్యక్తులు కానీ లేదా రూల్స్ కానీ చట్టాలు కానీ రూల్ ఆఫ్ లా కానీ ఏమీ వాటితో పనిబడలా. సిఐడిని పెట్టుకున్నారు. ఉదయం పొద్దున్నే వెళ్ళిపోయి చట్టాలు చేసే అసెంబ్లీ, తీర్పులు ఇచ్చే న్యాయస్థానం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఈ రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేయమని కోరితే ఆ త్యాగమూర్తులు భూములు ఇస్తే 455 రోజులుగా వాళ్ళ వీపు పగలగొడుతున్నాం. 2000 కేసులు పెట్టావు వాళ్ళ మీద. సుమారు 2000 మంది రైతులు కేసుల్లో ఇరుక్కున్నారు. మహిళల అమ్మవారికి గుడికి వెళ్తూ ఉంటే, మేరీమాత దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళ జుట్టు పట్టుకొని ఈడ్చి బట్టలు లాగి మగ పోలీసులతో కొట్టించావు. అమరావతిలో రోడ్డు మీద అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి పలహారాన్ని రోడ్డు మీద పెట్టుకొని వాళ్ళు నడి రోడ్డు మీద మహిళలు కన్నీళ్లతో ఆ పలహారం. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఖమ్మం జడ్పీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వైఖరి మార్చుకోవాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసులున్నాయి. వైఎస్ఆర్ ప్రభుత్వం చంద్రబాబు గారు నాయకత్వం ఏకదాటిగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ రెడ్డి ఈరోజు ఏదో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసుని ఒక తుగ్లక్ పరిపాలన చేస్తూ మరి నీతి మాలినటువంటి కేసుని సిఐడి ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి వారి నివాసానికి వచ్చి ఇవ్వడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. జగన్ రెడ్డి, నువ్వు నిన్న మున్సిపాలిటీలో ఎంత అక్రమంగా చేసి మరి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నావో, మరి పలు వార్డులలో పలు చైర్మన్లను కూడా మరి బెదిరించి వారిని అక్రమంగా విత్డ్రా చేపించి వారిని భయపెట్టి మరి చేసినటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, మరి నువ్వు గతంలో 16 నెలలు జైలుకు కూడా పోయి వచ్చినావు. మళ్ళీ నీ కేసులన్నీ ట్రయల్కి వచ్చినాయి కాబట్టి నువ్వు మళ్ళీ జైలుకు పోయే అవకాశం ఉంది కాబట్టి మరి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మరి ఒక పెద్ద మనిషిని, మరి ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి మా చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక విధంగా బదనాం చేయాలనేటువంటి కుట్ర కుళ్ళుతోనే నువ్వు ఈరోజు అక్రమ కేసు పెట్టి ఏదో మామూలు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టి ఆ కేసులో అసలు అరెస్టులు కూడా ఉండవు.
దాన్ని నువ్వు పెద్ద ఇష్యూ చేసి మరి ఈరోజు కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుల్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలని మరి ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ డిమాండ్ చేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సీనియర్ శాసనసభ్యులు పూర్వ రెవెన్యూ మంత్రి ప్రసాదరావు తండ్రి రామలింగం నాయుడు శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల వేద పాఠశాల అధ్యాపకులు, ఉత్తరాంధ్ర వేద పండితులు 4 వేదాలు పఠించారు. అంతకుముందు రామలింగం నాయుడు ఏకైక కుమార్తె కృష్ణవేణి జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. ఆధ్యాత్మికవేత్త గుమ్మా నగేష్ శర్మ నేతృత్వంలో గ్రామ పురోహితులు శృంగారం ధనుంజయ శర్మ, వివిఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో వేద పఠనం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మాన సోదరులు సత్యనారాయణ, కృష్ణదాస్, ప్రసాదరావు, రామదాస్ కుటుంబాలు రామలింగం నాయుడు చిత్రపటానికి నివాళులర్పించారు. దినేష్ కి రామలింగం నాయుడు గారు సత్కారం చేస్తారు. వారికి సాల్వా ఇవ్వండి. వాసాగం సింహమగా వజ్జ కృష్ణప్రసాద్ శర్మ గారు రావాలి. కృష్ణప్రసాద్ శర్మ గారు రావాలి. సామవేదం ఓం వాసాగం సింహమగా వజ్జ అన్నపానేత సర్వదా తదో మే శ్రియమావాహ ఓమసాం బసవిర్సహస్వ ఆశీర్వచనం మరక్కలే సహా మొట్టమొదటిసారిగా శతదినంత సందర్భ సంవత్సర కాలం పాటు ఈ వేడుకగా ఈ కార్యక్రమాలు చేయాలని కుటుంబ సభ్యులు అలాగే రామలింగం నాయుడు గారి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించడం జరిగింది. ఆ నిర్ణయం మేరకు మొట్టమొదటిసారిగా మా గ్రామంలో మరి ఈ కార్యక్రమం మీ అందరూ పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ఇచ్చేసేందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు మా కుటుంబ తరఫున తెలియజేసుకుంటూ ఈ వేళకి వచ్చినటువంటి వేద పండితులు, మరి పురోహితులు, పెద్దలు, విజ్ఞులు, మరి గ్రామ ప్రజలు, అలాగే మా హితులు, స్నేహితులు, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి గ్రామస్తులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి మీ అందరూ మా ఆహ్వానం మనం తెచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భోజనం వస్తే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ శాకాహార భోజనం మీ అందరూ ఆరగించి మమ్మల్ని ఆశీర్వదించాలని. ఎల్బీ నగర్ లో మరోసారి కరోనా మహమ్మారి విజృంభించింది. నాగోల్ బండ్లగూడలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్లో సుమారు 36 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పాఠశాలలో మొత్తం విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్తున్నారు. ఆనంద్ నగర్లోని ఏమంటారు గర్ల్స్ హాస్టల్ ఉంది ఇక్కడ, కేజీ టు పీజీ అని మైనార్టీ హాస్టల్. అయితే మా పిల్లలు వచ్చి ఒక 2 months అవుతుంది. అయితే పిల్లలను మళ్ళీ మధ్యలో పంపించమని చెప్పేసి వాళ్ళు చెప్పారు. టీచర్స్ మాత్రం బయటికి వెళ్ళడం, రోజు రావడము. నేను నిన్న ఒకసారి వచ్చాను పిల్లలను కలుద్దామని చెప్పేసి. అయితే ఒక 10 మంది పిల్లలకు ఫీవర్ ఉంది, లోపల రాకూడదు, గేట్ దగ్గర ఉండండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆ 10 మందికి ఫీవర్ వచ్చేదాకా వాళ్ళు ఎట్లు ఊరుకున్నారో మళ్ళీ ఈరోజు సడన్గా మధ్యాహ్నం ఫోన్ చేసి కొంతమంది పిల్లలకు ఫీవర్ ఉంది వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు. ఇక్కడికి వచ్చి చూసేసరికి టెస్టులు జరుగుతున్నాయి. కనీసం 20-30 మంది పిల్లలకు కరోనా ఉందని చెప్పేసి అని తెలిసింది. ఒకవేళ ఇందులో ఇప్పుడు ఇక్కడ మా పిల్లలు 3 చదువుతున్నారు. ఒకవేళ ఈ 3 పిల్లలు ఎవరికొకళ్ళు ఉంటే అంటే మా ఇంటికి రావాలా, మా బస్సుకి రావాలా, మా వాళ్ళకి అందరికి రావాలా. నేను అడిగాను ఎవరెవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళని ఇక్కడ పెట్టి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పేసి. లేదు లేదు మేము అందరం పంపిస్తున్నామని చెప్పేసి పంపించడం జరిగింది. జూబ్లీహిల్స్ లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గరుడ వాహన సేవలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు మేయర్ దంపతులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మేయర్ విజయలక్ష్మి గరుడ సేవలో పాల్గొని హారతిచ్చి ప్రసాదం పంచిపెట్టారు.
ఇటీవల అస్వస్థతకు గురైన బీజేపీ సనత్ నగర్ సీనియర్ నాయకుడు దయానంద్ ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. దయానంద్ నివాసంలో తన కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. దయానంద్ పూర్తిగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన బీజేపీ రాష్ట్ర సంయుక్త కోశాధికారి భవర్లాల్ వర్మను కూడా పరామర్శించారు. భవర్లాల్ వర్మ కూడా ఇటీవల కరోనా వైరస్ కు గురై యశోద ఆసుపత్రిలో చికిత్స పొందారు. మీరు 91కి నేను ఇంత నిరంతరం మీరు ఇంత గుర్తించిరండి ఒక గవర్నర్, హిమాచల్ గవర్నర్ అయిన కూడా నేను చాలా కృతజ్ఞున్నాను. ఏదేం చేసినా ఎప్పుడు చెప్పుకుంటూ కూడా గుర్తుపట్టే నాయకుడు ఒకడే వై దత్తాత్రేయ గారే. ఎప్పుడు కూడా మమ్మల్ని ఎప్పుడు పలకరించిండు, కలిసిండు. మా కష్ట నష్టాలలో కూడా మా ఇంటి మనుషులకి ఎంటున్నాడని తెలియదు ఎప్పుడు కూడా. ఫుల్ టైమ్ పార్టీకి మహేష్ లోపల పోయి రాదు రాదా దేశవ్యాప్తంగా బ్యాంకుల ప్రైవేటీకరణ నిరసిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కార్యాచరణ చేస్తున్నామని యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీ రాష్ట్ర కన్వీనర్, ఎన్ఈబీసీ రాష్ట్ర కన్వీనర్, ఎస్బీఐ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ వెల్లడించారు. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెను నిర్వహించారు. రాజమండ్రిలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో చంద్రశేఖర్ పాల్గొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్న జాతీయ బ్యాంకుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి చాలా దారుణంగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 150 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లున్నాయని తెలిపారు. బ్యాంకులను ప్రైవేట్ పరం చేయడం వలన రాబోయే తరాల వారికి రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలు ఉండవని అన్నారు. తమ డిమాండ్లను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులకు తెలియజేశామని, వాటిని పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శ్రీ చంద్రశేఖర్ గారు to address the gathering. కామ్రేడ్స్, ముందుగా నేను కూడా ఈ ప్రొటెస్ట్ మాస్క్ పెట్టుకుని బయట సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ పర్సన్ వాళ్ళు మనల్ని టెంపరేచర్ చేసి మన ఆధార్ కార్డు చేసి ఇచ్చారండి. దగ్గర అక్కడ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు బోర్డింగ్ పాస్, నా ఆధార్ కార్డు చేస్తారు, నాకు బోర్డింగ్ పాస్ ప్రింట్ తీసేస్తారు. జరుగుతున్న నష్టం ఏం లేదండి. నష్టాలు అన్ని బ్యాంకులు 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కూడా లాభాలు ఆర్జిస్తున్నారు. వీళ్ళు బ్యాంక్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ యాక్ట్ 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఎఫెక్టివ్గా పనిచేయడం కోసం తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత 4.18 లక్షల కోట్లు ఉన్న బ్యాంకుల యొక్క ఎన్పిఏలు 221 మంది చేతుల్లో మాత్రమే ఆ ఎన్పిఏలు ఉన్నాయి. అంటే ఒక 221 మంది బడా వ్యాపారస్తుల ఎన్పిఏల్ని వాళ్ళు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆక్షన్ వేస్తే వచ్చింది 1,89 లక్షల కోట్లు మాత్రమే. మిగతా 2.29 లక్షల కోట్లని బ్యాంకులు రద్దు చేయాల్సి వచ్చింది, రైట్ ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది. అదే నష్టం బ్యాంకులకి. ఈరోజు బ్యాంకులు ప్రతి సంవత్సరంలో బ్యాంకులన్నీ కలిపి గత 2 సంవత్సరాల్లో 1,80,000 కోట్లు బ్యాంకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్యాక్సుల రూపంలో కట్టాయి. అంటే మేము తీసుకుంటే డ్రాఫ్ట్ మీద కమిషన్ కానీ, బ్యాంకర్ చెక్ మీద కమిషన్ కానీ, మీకు చేసే సర్వీస్ ఛార్జెస్ అన్నిటి మీదనూ మేము కేంద్ర ప్రభుత్వానికి మేము పన్నులు కట్టాలి. అట్లా కట్టిన పన్నులే 1,89,000 కోట్లు ఉన్నాయి.
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభసత్ర గ్రామంలో నెల్లూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. ఈ కేంద్రాన్ని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామయ్య, తహసీల్దార్ లాజరస్, ఎంపీడీఓ జ్యోతి, బిఎం వెంకటస్వామి, పార్టీ అధ్యక్షులు గంధం వెంకటశేషయ్య సిబ్బంది పాల్గొన్నారు. కేంద్రాలు గతంలో ఏదో నామమాత్రముగా ఏదో పెట్టామంటే పెట్టాం, ఏదో ప్రభుత్వం తరఫున ఏదో కొన్ని కేంద్రాలు ఉండాలి కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకుంటూ గత పాలకులు కూడా రైతులని కొన్ని ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి మాకందరికీ తెలిసిన విషయం. కానీ నేటి ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, ఏ రైతు కూడా పండించిన ధాన్యాన్ని అన్యాక్రాంతానికి గురి కాకుండా, దళాల చేతుల్లో మోసపోకుండా గిట్టుబాటు ధర ప్రకటించి తద్వారా ధర స్థిరీకరణ నిధిని కూడా మన బడ్జెట్లో ప్రవేశపెట్టి ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఒక మంచి రేట్ ఇచ్చేసి రైతులను ఆదుకోవాలి. అన్ని విధాలా ఇది రైతుల ప్రభుత్వం, రైతుల పక్షపాతి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకూడదని ఒక మంచి ఉద్దేశంతో రైతులకు ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే అంటే జిల్లా అధికారులు, గౌరవ కలెక్టర్ గారు అయితేనేమి, జాయింట్ కలెక్టర్ అయితేనేమి, మరి పౌర సంబంధాల శాఖ సంబంధిత అధికారులు అయితేనేమి, ఇక్కడ బీనీ వాళ్ళు అయితేనేమి, ప్రతి ఒక్కరు అగ్రికల్చర్ వాళ్ళు అందరూ ఒక 1.5 నెలల ముందు నుంచే ఒక మంచి ఒక ప్రణాళికాబద్ధంగా గతంలో 1-2 ఏదన్నా తప్పులు జరుగుంటే అవి కూడా జరగకూడదు, రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఆర్బీకేలను తీసుకొని జిల్లాలో ఉన్నటువంటి ఆర్బీకేలకు ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలని అనుసంధానం చేస్తూ తద్వారా ఏ రైతు ఏ యొక్క ఆర్బీకే నుంచి ఏ కొనుగోలు కేంద్రంలో మనం ధాన్యం అమ్ముకోవచ్చో మరి క్షుణ్ణంగా పరిశీలించి మరి ఎలాంటి ఇబ్బంది గురి కాకుండా రైతులు కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా కూడా ఒక మంచి పద్ధతిలో గౌరవ జిల్లా అధికారులు కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు కూడా మన మండలానికి వస్తే ప్యాక్ ద్వారా అయితేనేమి, మరి ఏఎంసీ ద్వారా, డిసిఎంసీ ద్వారా కలిసి మొత్తం 5 ఉన్నాయనుకుంటా. ఇవన్నీ కూడా కొన్ని ఈ యొక్క ఆర్బీకేలు మ్యాపింగ్లో వేరే వేరే దగ్గర నుంచి ఒక క్రమ సంఖ్య లేకుండా 1-2 వచ్చేసి మినిమం ఆర్బీకే సర్వేలు కావాలంటే ఒక 2000 ఏకర్స్ ఉండాలి. ఆ 2000 ఏకర్లు ఉంటేనే వాళ్ళకి ఆ యొక్క కొనుగోలు కేంద్రం బాగుంటుంది. అటు కాకుండా ఒక దగ్గరేమో 800 ఎకరాలు వచ్చేసి ఒక దగ్గరేమో 4000 ఎకరాలు వచ్చేట్టున్నది. దయచేసి రేపు అనుకోకుండా కూడా ఎల్లుండైనా సరే ఈ 5 ఉన్నటువంటి కేంద్రాల వారిని మరి ఆ యొక్క సంబంధిత అగ్రికల్చర్ అసిస్టెంట్ని ఏఓ గారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి ప్యాక్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు అయితేనేమి, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలో అక్కడ కూర్చొని మరి అందరికీ ఇదిగా తీసుకొని మరి అన్ని ఆర్బీకేలకు కూడా అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడికి కొత్త ఒంగోలు, ఎల్లాయిపాలెం, మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో నర్సరీలను, పల్లె ప్రకృతి వనాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ అకస్మాత్తుగా పరిశీలించారు. ఉపాధి హామీ పనులు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, అవెన్యూ ప్లాంటేషన్లపై మండల అధికారులు గ్రామస్థాయి సిబ్బందితో సమీక్షించారు. గ్రామ పంచాయతీలో పెంచుతున్న నర్సరీ మొక్కలను 100% గ్రామాల్లో పంపిణీ చేయాలని ఆమె సూచించారు. పల్లె ప్రకృతి వనాలను పరిరక్షించేందుకు 3 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీలు 50 నుండి 100 మంది కూలీలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొనేలా కృషి చేయాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాలపై దృష్టి పెట్టాలని, మొక్కలు బ్రతికే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భయంసాలో హిందూ వాహిని కార్యకర్తలను పరామర్శించిన బండి సంజయ్. జిల్లా పోలీస్ అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం. ఏలూరు మాజీ ఎంపీ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి. ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన దేవినేని ఉమా. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన తండ్రి శత జయంతి ఉత్సవాలు ప్రారంభం. మంత్రి కృష్ణదాస్ ఆధ్వర్యంలో ఘనంగా గ్రామంలో శోభాయాత్ర. ఎల్బీ నగర్ లో మరోసారి విజృంభించిన కరోనా. మైనార్టీ పాఠశాలలో 36 మంది విద్యార్థులకు పాజిటివ్. ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. మాజీ సీఎం చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.